వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు విష్ణువు యొక్క కలియుగ అవతారంగా భావించబడే హిందూ దేవుడు. పాపాలు తొలగించే ఈశ్వరుడు. భక్తులు కష్టాలు తొలగించే దేవునిగా వెంకటేశ్వర నామంతో ప్రసిద్ధి చెందాడు. ప్రజలందరూ ఆరాధించే ఆలయం తిరుమల. శివలోకం నుంచి నారాయణలోకం వెళ్తాడు భృగువు. ఇక్కడ నారాయణుడు ఆదిశేషుని మీద శయనించి ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకలేదని భృగువు లక్ష్మీ నివాసమైన నారాయణుని వామవక్షస్థలాన్ని తన కాలితో తన్నుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తలపం నుండి క్రిందకి దిగి, ఓ మహర్షి, మీ రాకను గమనించలేదు, క్షమించండి. నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయి ఉంటాయో అని. భృగు మహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకొని ఒత్తడం మొదలుపెట్టాడు. అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింది భాగంలోని కన్నును చిదిమేశాడు. మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోయాడు. విష్ణువునే సత్వగుణ సంపన్నుడిగా గ్రహించాడు. కానీ తన నివాస స్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీ మహాలక్ష్మి లేని వైకుంఠంలో